సో ఇవాళ మల్లన్న సాగర్ కట్ట మీదకి కొంతమంది బానిస కుక్కలు అని నేను అంటా, నేను వేరే డైరెక్ట్ మాట్లాడతా, పోయి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. సో నేను ఎందుకు ఇంత మాట అంటా ఉన్నా అంటే నాకు కడుపు రగిలిపోతుంది. మరి ఒక మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిగా మీరు ఆ కట్ట మీద నిలబడి పాలాభిషేకాలు చేస్తారు. మరి ఆ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయి, సర్వస్వం కోల్పోయి, ఇల్లు వాకిలు కోల్పోయి, ఇంకా దిక్కు మొక్కు లేకుండా ఆ గజ్వెల్లో కాంక్రీట్ జంగిలో పడి ఏడుస్తారు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోశాతం అవుతలేదు మీకు? ఎన్నడన్నా ఆ భూ నిర్వాసితుల ఆ పునరావాస కాలనీలకు పోయి మాట్లాడరు ఒకసారి. ఈడ పాలాభిషేకాలు చేసుడు కాదు, ఈ గుక్కడు పాలు కూడా లేకుండా ఏడుస్తున్నాం. కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆడ మల్లన్న సాగర్ ఆ పునరావాస కాలనీలలో. ఆడిపోయి ఆ పాలు దానం చెయ్యిరి. మీ అధినేత మీరు ఎవరికైతే పాలాభిషేకం చేస్తుండో ఆ అధినేతనే మాకు ఎమ్మెల్యే అయి సచ్చిండు ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి. మరి మా ఎమ్మెల్యే దిక్కుమొక్కు లేడు. అసెంబ్లీకి పోయి మాట్లాడా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తిరగడా. ఏడు మా ఎమ్మెల్యే? కాళేశ్వరం గురించి ఎంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఆడలేడు. సరే, అది విషయం పక్కకు పెట్టేసేరి. కనీసం నియోజకవర్గంలో ఎందుకు తిరిగే ముఖం లేదు మీ ఎమ్మెల్యేకు? మీ అధినాయకుడు కేసీఆర్కు గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగే ముఖం ఎందుకు లేదని అడుగుతున్నా. శాతనైతే నా సవాల్కి సమాధానం చెప్పురి. మీకు శాతనైతే మీరు అంతగానో సిపాయిలే అయితే గదే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాలు తీసుకురారి. ముంపు గ్రామాలలో దింపురు ఒక్కసారి పునరావాస కాలనీలా తెలుస్తుంది మీకు బిడ్డ. ఆడ ఎవ్వరు జనాలు ఉన్నారు కాబట్టి ప్రాజెక్ట్ కాడ ఇప్పుడు, ఎందుకంటే ఉన్న జనాల్ని పాపం రైతులని కుటుంబాలని మొత్తం అన్నిట్లను తీసుకుపోయాడు గజ్వేల్ వాడేశారు కాబట్టి ఇప్పుడు ఎవడు మిమ్మల్ని తన్నేటోడు ఎవరు లేడు కాబట్టి కట్ట మీదకి పోయి డ్రామాలు ఆడుతున్నారు మీరంతా. నీళ్ళ కట్ట మీద ఎవడు ఉండు కాబట్టి మీ డ్రామాలు నడుస్తున్నాయి ఆడ. ఒక్కసారిగా పునరావాస కాలనీలకు కోరి ప్యాంట్లు వలగొడతారు బిడ్డ. చెమ్డాలు తీస్తారు ముంపు గ్రామాల ప్రజలంతా కూడా. ఇక్కడేమో మల్లన్న సాగర్ కట్ట మీద డ్రామాలు పెడతారు మీరంతా. ఇప్పటిదాకా కూడా నష్టపరిహారాలు అందలే. మీ హయాంలో ఉన్నటువంటి సర్పంచులు, మీ హయాంలో ఉన్నటువంటి అధికారులు కోట్లకు పడగలెత్తిరు. చూడుపో, అదే పునరావాస కాలనీలలో ముంపు గ్రామాలకు సంబంధించి ఇక్కడైతే ఏర్పాటు చేసినాడా సర్పంచ్లే 4 అంతస్తుల బంగ్లాలు ఉన్నాయి. రానోనికి ఇంకా రాలేదు, దిక్కు మొక్కు లేకుండా ఏడుస్తున్నాడు. ప్లాట్లు రాలేదు, నష్టపరిహారం రాలేదు, ప్యాకేజీలు రాలేదు. మీరేమో ఇవ్వలేడే డ్రామాలు ఆడతారా? అప్పుడు చిన్న ఎంఆర్ఓలు, ఆర్డీఓలు 6 ఏళ్ళ కాడికెళ్ళి కోట్ల రూపాయలు దండుకున్నారు ప్రాజెక్టుల పేరుతోటి. మీరు కూడా బతికిరుగా చాలామంది. హరిరామ్ అయితేనేమి ఇంకో ఈఎన్సీ కాళేశ్వరం గజ్వేల్ దగ్గర దొరికింది కదా, మీకు తెలుసు కదా, 100 కోట్ల రూపాయలతోటి. గజ్వేలు ఆ జగదేవ్పూర్ కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కపోవడం, ఇంక కొంత భూమి అమరావతిలో కమర్షియల్ బిల్డింగ్లు, హైదరాబాద్లో ప్లాట్లు. ఒక్క ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 1% కూడా కాదు, ఒక్క మూలకు భాగమైనటువంటి అధికారి అన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఎంఆర్